పాండురంగ, నువ్వు జరుగుతుందంతా చూస్తున్నావు కదా, మరెందుకనే రాక్షసుణ్ణి అడ్డుకోలేదు? అది నిజంగానే దుర్మార్గులకి ఇంత శక్తి ఉంటుందా? నన్ను గోన సంచిలో తీసుకువెళ్లారు, గదిలో పెట్టి తాళం వేశారు. నాకు చేసినట్టే నీకు కూడా చేశారు. ఇప్పుడు ఈ తాళాన్ని ఎవరు తెరుస్తారు? నాన్నగారు చూడండి, మన పాండురంగడు ఎలా చూస్తున్నాడో చూడండి. ఎదురు లేవండి, లేవండి, ఇంటికి వెళదాం రండి. సఖు లేమ్మా, పైకి లే సఖు, లేమ్మంటున్నానా? ఇక్కడే కూర్చుని గోడకేసి తల బాదుకున్నా ఏం జరగదు. ముందు నువ్వులే, లేమ్మా. ఇంటికి రావాలని లేదు, రానంటే ఎలా? నాకు ఇక్కడే ఉండాలని. లేమ్మంటున్నానా? ఎంత ఏడ్చినా మన పట్ల వీళ్ళెవ్వరూ జాలి చూపించరు. ఆ పాండురంగడు కూడా దయ కలగదు. లే సఖు, లేమ్మా, లే. నేను రాను బామ్మ. రానంటే ఎలా? ఆ మానవ మృగం మన మీద దాడి చేసింది, మనతో పాటు రంగణ్ణి కూడా హింసిస్తున్నాడు. ఈయన చూసి చూడనట్టున్నాడు. బామ్మ, నువ్వు ఇలా కోపంగా మాట్లాడుకు. వద్దు, నా పాండురంగణ్ణి ఏమనకు. బామ్మ, ఆయన పాపం ఏకాదశి రోజు అన్యాయంగా ఆయన బంధించారు. పాపం ఆయన కాదు, మనం సఖు, మనందరం. మనం రెక్కలు ముక్కలు చేసుకుని వాడి అప్పు తీర్చాం. వాడిప్పుడు కావాలని 110 రూకలంటున్నాడు. పాండురంగడికి అంతా తెలుసు, చూస్తూనే ఉన్నాడుగా. రేయ్, ఏంట్రా బెదిరిస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే ఊరి ప్రజలందరి కడుపులు కొడుతున్నా ఆ దుర్మార్గుణ్ణి బెదిరించు. బహిష్కరించాల్సింది దేవుణ్ణి కాదు, నిత్యం అకృత్యాలు చేస్తున్న ఆ జమీందారుని బహిష్కరించాలి. దౌర్జన్యం చేసి ఆలయం తలుపులు మూసేశాడు. ఏమీ తెలియనట్టు నిలబడతారే, ఆయన్ని ప్రశ్నించండి. రా వెళదాం, పద. నేను పాండురంగని వదిలి రాను. ఆయన కళ్ళు మూసుకుపోయాయి, పద. అలా అనకు, ఆయన అంతా చూస్తున్నాడు. ఇదిగో మాట్లాడుకో, పద. నన్ను విసిగించకుండా రా సఖు, నడు. బామ్మ, నేను ఇక్కడే ఉంటాను బామ్మ, నన్ను వదులు బామ్మ, వదులు. రా రామ్మా, పాండురంగడు మాట్లాడకు. నా మాట నువ్వు అస్సలు వినిపించుకోవట్లేదు. సఖు, సఖు, గొడవ చేయకు. మా మాట విను తల్లి, ఎందుకిలా మొండి పట్టు పడుతున్నావు? అత్తయ్య గారు, మీరు చాలా అలసిపోయారు, విశ్రాంతి తీసుకోండి. అమ్మా, నువ్వైనా గుడి తలుపులు తీయమ్మా. నేను పాండురంగడికి వెన్న తినిపించాలి. ఒక్కసారి ఆయన కలవనివ్వండి. ఆయన ఏమీ తినలేదు. నాతో రా అమ్మా. నాన్న, దయచేసి ఏదైనా చేయండి. నేను పాండురంగడిని కలవాలి నాన్న, దయచేసి ఏదో ఒకటి చేయండి. నన్నేం చేయమంటావు? గుడి మెట్లకి తల బాదుకొని చావనా? కపాల మోక్షం చేసుకుంటేనైనా ఆ పాండురంగడికి దయ కలుగుతుందేమో చూద్దాం. నన్నేం చేయమంటావు?
చెప్పు సక్కు. నేను ఇప్పుడేం చెయ్యాలి? ఏంటిది? అరే, ఏంటి ఘోరం? గుడికి తాళం వేశారు. అసలు మీరెవరు? మహాజన్ గారు, అరే మీకు విషయం తెలీదు. తెలీదులే, మీరు ఊళ్ళో ఉండరు, తిరుగుతూ ఉంటారు కదా. వీడు భీముడు, వీడు నారయ్య. అయ్యగారు వీళ్ళని కాపలాగా పెట్టారు. తాళం ఎందుకుంది? అయ్యగారు స్వహస్తాలతో వేశారు. అదేంటంటే శివప్ప తీసుకున్న అప్పు మొత్తం తీర్చలేదు కదా, అందుకే అయ్యగారికి కోపం వచ్చింది. దాంతో గుడికి తాళం వేశారు. అరే, ఇంత చిన్న విషయం కోసం గుడికి తాళం వేస్తారా? కేవలం 10 రూకల కోసం? దారుణం. 10 రూకలంటారేమిటండి? శివప్ప గారు తీసుకున్న అప్పు 110 రూకలు. 110 రూకలా? 110 రూకలా? కానీ నాకు వాళ్ళలా చెప్పలేదే. ఏమండి, మీరు గుడికి తాళం వేశారా? నిజం చెప్పండి. అవును, తాళం వేశాను. నీకొచ్చిన నష్టం ఏంటి? ప్రసాదం తిని బతుకుతున్నావా? అవును, అందరినీ పోషించేవాడు ఆ పాండురంగడు. మిమ్మల్ని కూడా. మీ కోపం ఆయన మీద చూపించకండి, చాలా తప్పు. మరణం సమీపిస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి, దుర్మార్గపు ఆలోచనలు. ఆ శివప్ప గడువులోపే మీ అప్పు తీర్చేశాడు. అయినా కూడా అతని మీద నిందలు వేసి గుడిని మూసేశారు. ఎందుకు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు? పాతకం చుట్టుకుంటుందండి. ఏమిటే ఈ రోజు అధిక ప్రసంగం చేస్తున్నావు? గాయం మానిపోయిందా? వాత పెట్టనా? మళ్ళీ వాత పెట్టనా? ఇలా చూడు, నేను గుడిని మూసేస్తాను, తాళం వేస్తాను. అడగడానికి నువ్వెవరే? నా సంగతి వదిలేయండి. మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీరు చేస్తున్నది న్యాయమా అన్యాయమా అని, పుణ్యమా లేక పాపమా అని, ఇది ఘనకార్యమని మీరు భావిస్తున్నారా? దేవుణ్ణి బంధించేంత గొప్పవారు అనుకుంటున్నారా మీరు? నేను చేసింది ఘనకార్యమే. అవును, ఇప్పుడేమంటావే? ముగ్గురిని పెళ్లి చేసుకున్నా కూడా మీకు వంశోద్ధారకుడు ఎందుకు పుట్టలేదో ఒక్కసారి ఆలోచించండి. ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నాడు, మీలాంటి దుర్మార్గుడే పుడతాడని మీకు సంతానాన్ని ఇవ్వలేదంట. ముగ్గురిని పెళ్లి చేసుకున్నా కూడా మీకు వంశోద్ధారకుడు ఎందుకు పుట్టలేదో ఒక్కసారి ఆలోచించండి. ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు, మీలాంటి దుర్మార్గుడే పుడతాడని మీకు సంతానాన్ని ఇవ్వలేదంట.